రుద్ర కాంట్రాక్టర్స్తో మాట్లాడుతూ బయటకు వచ్చి, ఇవాళ పార్టీ ఉంది సార్, డెఫినెట్గా రావాలి అని అందరినీ ఇన్వైట్ చేస్తాడు. అప్పుడే అక్కడికి క్షీర వచ్చి, సార్ నేను వెళ్తున్నాను సార్ అంటది. హలో, ఇవాళ పార్టీ ఉంది, మన కంపెనీ నుంచి నువ్వు రావాలి అని అంటాడు. లేదు సార్ నేను రాను అంటది. ఎందుకో అని అంటాడు. నేను రాను సార్, నాకు ఇంట్రెస్ట్ లేదు అంటది. ఎక్కువ ఎక్కువ చేయకు, నువ్వు నా పిఏవి, నోరు మూసుకుని నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి రావాలి అని చెప్తాడు. క్షీర పళ్ళు బిగించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రుద్ర తన కారులో ఇంటికి వెళ్తూ ఉంటాడు. క్షీర అక్కడి నుంచి క్యాబ్ కోసం చూస్తూ ఉంటుంది. అప్పుడే రుద్ర వెళ్తూ ఉన్నాడు. ఆమెకి ఒక నిమిషం బాధగా అనిపిస్తుంది. అతను కనీసం ఆమె గురించి చూడకుండా వెళ్తున్నందుకు. మళ్ళీ మనసు మళ్లించుకుని క్యాబ్లో కూర్చుని ఇంటికి స్టార్ట్ అవుతుంది. ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మని పిలిచి, అమ్మ ఇవాళ మా కంపెనీ తరపు నుంచి పార్టీ ఉంది, ఒక మంచి చీర సెలెక్ట్ చేయమ్మా అని అడుగుతుంది. మొన్న నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక చీర తీసుకున్నా, నీకు ఇవ్వడం మర్చిపోయా అని తెచ్చి ఇస్తారు. బ్లాక్ శారీ విత్ ఎంబ్రాయిడరీ. అది చూసి క్షీర చాలా బాగుంది మా అని అంటుంది. వాళ్ళ అమ్మ వచ్చి, ఈ మధ్యన ఎందుకు నువ్వు ఏదో ఆలోచిస్తూ ఉన్నావు, ఏదో కోల్పోయినట్టుగా అని అంటారు. వాళ్ళ అమ్మ అలా కరెక్ట్గా చెప్పేసరికి ఒక క్షణం తడబడి, అదేం లేదమ్మా, ప్రాజెక్ట్ కోసం మేమంతా కొన్నాళ్ళ నుంచి కష్టపడుతూనే ఉన్నాం, అది సక్సెస్ అవుతూ లేదు అని అందరం అదే టెన్షన్లో ఉన్నామమ్మా. అందుకని అంతా నీ మీదే ఉన్నట్టుగా ఆలోచిస్తున్నావా? మీకు మీ పని మీద గట్టి నమ్మకం ఉంటే అది ఎప్పటికైనా మీకే వస్తుంది అని చెప్తారు. అందుకని ఆరోగ్యం పాడు చేసుకుంటావా? అసలు సరిగ్గా తినట్లేదు కూడా నువ్వు ఈ మధ్యన అని అంటూ ఉంటారు. కానీ క్షీరకి అవేం వినిపించడం లేదు. ఆమె బ్రెయిన్ అంతా వాళ్ళమ్మ చెప్పిన దాని మీదే ఉండిపోయింది. అంటే మనం దేన్నైనా నమ్మితే అది మనదే. అంటే నేను ఇప్పుడు రుద్రని నమ్మట్లేదా, కానీ నాకు అతను కావాలనిపిస్తుంది అని ఆమె ఆలోచన నుంచి బయటకు వచ్చి రెడీ అవ్వడానికి వెళ్ళింది. ఇక్కడ రుద్ర ఫుల్ బ్లాక్ సూట్లో రెడీ అయ్యి బ్లాక్ వాచ్ పెట్టుకుని పెర్ఫ్యూమ్ స్ప్రే చేసి బయటికి వస్తూ ఉన్నాడు. అప్పుడే వాళ్ళ అమ్మ ఎదురొచ్చి, రుద్ర ఎక్కడికి వెళ్తున్నావు నాన్న అని అడుగుతారు. ఆమె వంక కోపంగా చూసి బయటకు వెళ్ళిపోయి కారులో పార్టీకి స్టార్ట్ అవుతాడు. పార్టీ ఏరియాకి ఎంటర్ అయ్యి వాచ్మెన్కి కీస్ ఇచ్చి పార్క్ చేయమని చెప్పి లోపలికి నడుస్తూ ఉంటాడు. అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చెక్ చేస్తూ ఒక టేబుల్ దగ్గర కూర్చొని రాజ్కి కాల్ చేస్తూ ఉంటాడు. రాజ్ మొబైల్ లిఫ్ట్ చేసి, వస్తున్నారా 10 minutes అంటాడు. ఓకే అని కాల్ కట్ చేస్తాడు రుద్ర. అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి బ్లాక్ సింగిల్ పీస్ డ్రెస్ 1 piece డ్రెస్ వేసుకొని ముఖానికి పెయింటింగ్ లాగా మేకప్ వేసుకుని వయ్యారంగా నడుచుకుంటూ రుద్ర దగ్గరికి వస్తుంది. వచ్చి అతని పక్కన కూర్చొని, హాయ్ హ్యాండ్సమ్ అంటది. రుద్ర ఒక షార్ప్ లుక్ ఇచ్చి తన మొబైల్ చెక్ చేసుకుంటూ ఉంటాడు. ఆమె రుద్రని తినేసేలాగా చూస్తూ ఉంటే రుద్రకి చాలా ఇరిటేటింగ్గా అనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఆమె చేయి అడ్డు పెట్టి, హే జెంటిల్మెన్ ఎక్కడికి పోతున్నావు అని ఆమె వేలితో అతని బుగ్గ మీద నుంచి మెడ మీదకి తీసుకొచ్చి అతని చెస్ట్ మీదకి ఆమె వేలిని తీసుకెళ్తూ ఉంటుంది. రుద్ర సడన్గా ఆమె చేయి పట్టుకొని కన్నింగా నవ్వుతాడు. ఆమె ఆ నవ్వుని వేరేలా అర్థం చేసుకొని అతని దగ్గరికి వస్తుంది కిస్ చేయడానికి. రుద్ర ఆమె వేలిని గట్టిగా వెనక్కి వంచేసి ఆమె ముఖం మీద బలంగా ఒక పీకుతాడు. మన మేకప్ పాప వెళ్ళి అంత దూరంలో పడింది. అప్పుడే అక్కడికి రాజ్ వస్తూ ఉంటాడు. రుద్ర అలా కొట్టగానే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. రే రుద్ర, ఏం చేసావురా, తను ఆ మినిస్టర్ కూతురురా, అసలే వాడొక సైకో అని రుద్రని అక్కడి నుంచి తీసుకెళ్తాడు. దూరంగా పడిన ఆమె పైకి లేచి, ఇవాళ నువ్వు నాకు ఎలా లొంగవో నేను చూస్తా, లేకపోతే నా పేరు మీనకే కాదు అని ఆమె చెంప పట్టుకుని వెళ్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి క్షీర ఆటోలో నుంచి దిగి పార్టీ ఏరియాలోకి ఎంటర్ అయ్యి వస్తూ ఉంటుంది. అందరూ ఒక్కసారిగా ఆమె వెంక చూస్తూ ఉంటారు. ఆమె ఆ బ్లాక్ శారీలో చాలా అందంగా మెరిసిపోతూ ఉంటుంది. కానీ ఆమె కళ్ళు మాత్రం రుద్ర కోసం వెతుకుతూనే ఉంటాయి. అతను ఎక్కడా కనిపించకపోయేసరికి ఒక టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. అప్పుడే అక్కడికి ఒక బిజినెస్ మ్యాగ్నెట్ వచ్చి, హలో బ్యూటిఫుల్ అంటాడు. ఆమె అతని వంక కోపంగా చూసి ముఖం తిప్పుకుంటుంది.
అతను పార్టీ చాలా ఘాటుగా ఉంది అంటాడు, ఆమెను తినేసే చూపులతో చూస్తూ. ఆమె అతని వంక అసహ్యంగా చూసి అక్కడి నుంచి వెళ్ళడానికి లేస్తుంది. అతను ఆమె చేయి పట్టుకొని ఒక్కసారిగా దగ్గరికి లాక్కుంటాడు. క్షీరకి కోపం వచ్చి ఈడియట్ అని అతన్ని కొట్టడానికి చేయెత్తిద్ది. అతను ఆమె చేయి పట్టుకొని దగ్గరకు లాక్కొని, ఏంటి ఎక్కువ చేస్తున్నావు, నీలాంటి వాళ్ళు ఎప్పటికైనా నాలాంటి వాళ్ళ కింద నలగాల్సింది అని ఒక క్రూరమైన నవ్వు నవ్వి ఆమె నడుము మీద చేయి వేయబోతాడు. అప్పుడే ఒక బలమైన చేయి వచ్చి అతని చెయ్యి విరగ్గొడుతుంది. అతను వెంటనే ఆ చేయి పట్టుకుని అరుస్తూ కింద పడిపోతాడు. రుద్ర అతని దగ్గరికి వెళ్ళి అతన్ని కాలితో కొట్టబోతాడు. వెంటనే క్షీర వచ్చి, సార్ ప్లీజ్ నా వల్ల గొడవద్దు అని అతని చేయి పట్టుకుని ఆపేస్తుంది. రుద్ర ఆమెను బెదిరించి అక్కడి నుంచి అసహనంగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఒక టేబుల్ దగ్గర కూర్చొని అక్కడ ఉన్న డ్రింక్ తాగేస్తాడు. క్షీర అతని వంక బాధగా చూసి అక్కడికి వెళ్ళి రుద్ర పక్కన కూర్చుంటుంది. ఒకసారన్నా నేను బాగున్నా అని చెప్పొచ్చుగా అనుకుంటుంది మనసులో. దగ్గరికి వస్తే దూరంగా పోమంటావు, అందుకే దూరంగా ఉండడమే బెటర్ అని అంటాడు. ఆమె షాకింగ్గా అతని వంక చూస్తూ ఉంటుంది. నోరు ఈగలు పోతాయి అని అంటాడు. ఆమె పళ్ళు కొరుకుతూ ముఖం తిప్పేస్తుంది. ఇది ఇప్పటికేం తక్కువ లేదు అని అనుకుంటాడు మనసులో. అతనికి ఎందుకో అప్పుడే సడన్గా అతనికి బాడీ అంతా చెమటలు పట్టేస్తాయి. అతనికి కళ్ళు మూసుకుపోతున్నట్టుగా అనిపిస్తుంది. క్షీర అనుమానంగా అతని వంక చూసి, సార్ ఏమైంది అంటది. డోంట్ నో అని అక్కడి నుంచి లేచి వెళ్తూ ఉంటాడు. ఒక రూమ్లోకి వెళ్ళి బెడ్ పైన కూర్చొని తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తాడు. అప్పుడే అతన్ని ఫాలో అవుతూ క్షీర కూడా వస్తుంది. వచ్చి డోర్ వేసి ఏమైంది సార్ అని అంటది. అప్పటికే అతను ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక జుట్టు పీక్కుంటూ గట్టిగా అరుస్తాడు. క్షీరకి ఒకసారిగా భయం వేసింది. నాకు డ్రగ్ ఇచ్చినట్టున్నారు, నువ్వు వెళ్ళిపో, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని అంటాడు. సార్ మిమ్మల్ని ఇలా వదిలి నేను వెళ్ళలేను సార్, ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి సార్ అంటది. అనవసరంగా నా చేతులు బలవుతూ వెళ్ళిపో అని గట్టిగా అరుస్తాడు. అప్పటికే అతని మెడపైన నరాలు ఉండి బయటికి పచ్చగా కనిపిస్తాయి. క్షీర అది చూసి భయంతో వణుకుతూనే ఆమె చీర పెన్ తీస్తూ ఉంటుంది. రుద్ర ఆమెను చూసి షాక్ అవుతాడు. ఒక్కసారిగా దగ్గరకు వచ్చి ఆమె చేయి పట్టుకుని నీకేమైనా పిచ్చా అని ఆమె చేతిపైన పట్టు బిగిస్తాడు. వద్దు సార్ నేను వెళ్ళను అని ఆమె చీర పెన్ తీస్తూ ఉంటుంది. రుద్రకి అప్పటికే మైకం కమ్ముతూ అతని ఫీలింగ్స్ కంట్రోల్ తప్పుతూ ఉంటాయి. రుద్ర ఆమె వంక చూస్తూ, అయితే మరి దీని తర్వాత నాతోనే ఉంటావా, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. దానికి ఆమె తల కిందకి దించి మౌనంగా ఉంటుంది. అతని కోపంగా ఆమెను వెనక్కి నెట్టి కోపంగా కారు కీస్ తీసుకుని కష్టంగా అక్కడి నుంచి అడుగు వేసుకుంటూ కార్ దగ్గరకు వెళ్తూ ఉంటాడు. వెనకే క్షీర కూడా వచ్చి, సార్ నేను డ్రైవ్ చేస్తా అని కీస్ తీసుకుని కార్ స్టార్ట్ చేసి అతనికి సీట్ బెల్ట్ పెట్టి హాస్పిటల్కి తీసుకెళ్తుంది. కొంచెం సేపు తర్వాత హాస్పిటల్ దగ్గర కార్ ఆపి అతన్ని బయటికి తీసుకొచ్చి ఎమర్జెన్సీ దగ్గరికి వెళ్ళేసరికి రుద్ర ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. క్షీర వెంటనే డాక్టర్ అని అరిచి అతన్ని లేవడానికి ట్రై చేస్తుంది. డాక్టర్ వెంటనే అక్కడికి వచ్చి అతన్ని ఎమర్జెన్సీలోకి తీసుకెళ్ళి ఏమైంది అని క్షీరని అడుగుతాడు. క్షీర వెంటనే జరిగింది మొత్తం చెప్తుంది. ఆ డాక్టర్ లేట్ చేయకుండా అతనికి యాంటీడోట్ ఇస్తాడు. ఇంజెక్షన్ చేసేసరికి రుద్ర నిద్రలోకి చేరుకుంటాడు. డాక్టర్ క్షీర దగ్గరకు వచ్చి వెంటనే వచ్చి మంచి పని చేశారు, లేకపోతే అతని బ్రెయిన్లో నర్వ్స్ చిట్లిపోయేవి. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోండి, లేకపోతే తన ప్రాణాలకే రిస్క్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. క్షీర ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోతుంది. ఆమె తల బాదుకుంటూ ఇదంతా నా వల్లే అని పిచ్చి పట్టిన దానిలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళని ఫాలో అయిన రాజ్ అక్కడికి వచ్చి క్షీరని అలా చూస్తూ ఫాస్ట్గా ఆమె దగ్గరకు వచ్చి, క్షీర ఏమైందమ్మా, రుద్ర ఎక్కడా అని అడుగుతాడు. వెంటనే జరిగింది మొత్తం చెప్తుంది. రాజ్ కంగారుగా ఇప్పుడు వాడికి ఎలా ఉంది అని అడుగుతాడు. వెంటనే జరిగింది మొత్తం చెప్తుంది. రాజ్ కంగారుగా ఇప్పుడు వాడికి ఎలా ఉంది అని అడుగుతాడు. ఇంజెక్షన్ చేశారు, నిద్రపోతున్నాడు
అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు. కాకపోతే మళ్ళీ ఇలా జరిగితే అతని ప్రాణాలకి రిస్క్ అంట అని చెప్పి ఎక్కులు పెడుతూ ఏడుస్తుంది. రాజ్ అది విని అతని గుండె భారంగా మారిపోతుంది. అక్కడే కూర్చుండిపోతాడు. షీరా మెల్లగా మీరు ఎవరు అని అడుగుతుంది. నేను రుద్ర చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని రుద్ర గురించి, అతని పాస్ గురించి, వాళ్ళ పేరెంట్స్ గురించి, అతనికి ఉన్న రేర్ కండిషన్ గురించి అంతా చెప్తాడు. అన్నయ్య మీకు నా పేరు ఎలా తెలుసు అని అడుగుతుంది. అప్పుడు రాజ్ షీరా గురించి రుద్ర చెప్పింది మొత్తం ఆమెకి చెప్తాడు. ఆ రోజు రాజ్ నీ దగ్గర కంట్రోల్ తప్పడం కూడా చెప్పాడు. రాజ్ ఒక క్షణం ఆగి, షీరా అతని నోటి నుంచి వచ్చిన మొదటి అమ్మాయి పేరు నీదే. అతని దగ్గరగా ఉన్న అమ్మాయివి నువ్వే. నీ ప్లేస్లో ఇంకెవరు రారు. అతను రానివాడు కూడా అని చెప్తాడు. షీరా అదంతా విని అతను నా మీద పెంచుకున్న పిచ్చి ప్రేమ నేను పగురు అనుకున్నా అన్నయ్య అని ఏడుస్తూ ఉంటుంది. షీరా ఏడోకమ్మా, వాడు లేచాక నీ మనసులో ఏముందో అది చెప్పు అంటాడు. లేదన్నయ్య, అతను నన్ను దగ్గరికి కూడా రానివ్వడం లేదు అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. రానివ్వకపోతే నువ్వే వెళ్ళు, అందుకని ఇలా ఏడుస్తారు ఎవరన్నా. అందరికీ ఇలా ఏడ్చే వాళ్ళన్నా భయపడే వాళ్ళన్నా అసలు నచ్చదు తెలుసా, కానీ నువ్వు నచ్చావు, అదే ఆశ్చర్యంగా ఉంది అని అనగానే ఆమె చిన్నగా సిగ్గుపడుతుంది. వినకపోతే రెండు తగిలి అని అంటాడు రాజ్. షీరా వెంటనే అమ్మో నేనా అని అంటుంది. నువ్వు ఇలా భయపడితే వాడికి దగ్గర అయినట్టే. నువ్వు ఇలాగా అంటే ఎవరో ఒకళ్ళు వస్తారు